ఇక మన అందరికీ సంతోషకరమైనటువంటి ముచ్చట, మనకు తెలియని ముచ్చట నా చెప్పుండ్రి. ఇక ప్రధానమంత్రి మరి ఎవరైతే ఉన్నారో మోడీ సారు, ఇక మాజీ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు సార్కు భారత రత్న ప్రకటించిండు. చిన్న లీడర్ కాడికెళ్ళి పెద్ద లీడర్ దాకా మస్తు సంతోషపడుతున్నారు. మరి ఎవరెవరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు, ఎవరెవరు సంతోషపడుతున్నారు ఒకసారి చూద్దాం పండి. తెలంగాణ ప్రజలందరూ సంతోషపడే ముచ్చట చెప్పిందులో ఇయాల కేంద్రం మాజీ ప్రధాని పివి నరసింహ సార్కు భారతరత్న అవార్డు ప్రకటించింది. స్వయంగా ప్రధాని మోడీ సారే ప్రకటించిండు. పివి నరసింహ సారు దేశం కోసం ఎంతో కష్టపడ్డాడు. ఆర్థిక వ్యవస్థను ఆగం కాకుండా పటిష్టమైన స్థాయికి తెచ్చిండు. దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టిండు. కాంగ్రెస్ పార్టీలో చేరి చిన్న కార్యకర్త స్థాయి నుంచి ప్రధాని వరకు ఎదిగిందంటే మామూలు ముచ్చటనా చెప్పుండ్రి. సారు గొప్పతనాన్ని యాది చేసుకొని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సారు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిండ్రు. కీర్తిశేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారత ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు అందించిన సందర్భంగా భారతరత్న గౌరవ పురస్కారం వారికి దక్కింది. ఆలస్యమైన వారికి గౌరవం దక్కడం ఈ దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం. సీఎం సారే కాదుల్లో ఇట్లా పెద్ద పెద్ద లీడర్లు సైతం అందరూ సంతోషం వ్యక్తం చేసిండ్రు.